ఈరోజు బిగ్ బాస్ లైవ్ చూస్తుంటే అబ్బా కోపం వస్తుంది నాకు. ఎందుకంటే గొడవ పడకూడని ప్లేస్లో కూడా కావాలని గొడవలు పెట్టుకున్నారు వీళ్ళు. అసలు ఈ వీకెండ్ గేమే ఆడలేదు, కానీ గొడవలు మాత్రం ఈ రోజే పెట్టుకున్నారు. వీక్ సరిపడ గొడవలన్నీ ఈ రోజే పెట్టుకున్నారు. అది లైవ్లో మాత్రమే చూపించారు. వీకెండ్ ఇప్పుడు నార్మల్ టీవీ టెలికాస్ట్లో మొత్తం అయితే చూపించలేరు, ఎందుకంటే అన్ని గొడవలు జరిగాయి. గొడవలు ఒక్కటేనా అని అంటే కాదు, టాస్కులు కూడా జరిగాయి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ శ్రీజ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు కామనర్స్ లోపలికి, అండ్ అలానే వాళ్ళ బెడ్స్ ఎక్కడ ఉండబోతున్నాయి, అండ్ ఎన్ని వీక్స్కి లగేజ్ ప్యాక్ చేసుకొని రమ్మని చెప్పారు, మొత్తం ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. అస్సలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే అయితే వచ్చేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్లీ ఈ వీకెండ్ అంటే సాటర్డే రోజు నాగార్జున గారు అసలు ఏమేమి పాయింట్స్ అడిగితే బాగుంటుంది, అసలు ఏమేమి పాయింట్స్ మెయిన్ పాయింట్స్ అడగాలనుకుంటున్నారు అని కూడా నేను మాట్లాడతాను. మీకు కూడా ఏమైనా క్వైరీస్ ఉంటే నాగార్జున గారు ఈ పాయింట్ అడిగితే బాగుండు అని మీకు కూడా అనిపిస్తే కింద అయితే కమెంట్స్ పెట్టండి. సరే ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రతి ఒక్క దాని గురించి చాలా డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కమెంట్ పెడతాను చూడండి. ఆ అన్న అయితే నాకు ఎంత క్యూట్గా సజెషన్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ. మీ సజెషన్ నేను తీసుకున్నాను, అందుకే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేశాను. ఓకేనా? ఇలాంటి సజెషన్స్ నా వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు మీకు ఏం అనిపించినా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ అన్న అయితే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం చేంజ్ చేసుకోండి, థంబ్నెయిల్స్ చేంజ్ చేసుకోండి అని అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ నాకు విషెస్ కూడా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. మీరు కూడా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా ఇవ్వండి. ముందు గేమ్ గురించి మాట్లాడుకునే ముందు ఆయిషా గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈరోజు పొద్దున్న నుండి లైవ్లో ఆయిషా గారు అయితే కనిపించట్లేదు. ఎందుకు అని అంటే హెల్త్ ప్రాబ్లం కాబట్టి బయటికి వెళ్ళిపోయారు. మనకు అది నాగార్జున గారు వచ్చాక టెలికాస్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయిషా గారు అయితే లైవ్లో కనిపించలేదు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆయిషా గారు వెళ్ళిపోతే శ్రీజ వాళ్ళు వస్తారు, శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది ఖచ్చితంగా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. కానీ చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఆయిషా వెళ్ళిపోతేనే శ్రీజ వస్తుందా అంటే ఓన్లీ శ్రీజ మాత్రమే రావట్లేదు. ఓకేనా? 4 మెంబర్స్ అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. కామనర్స్ 4 మెంబర్స్ ఎవరైతే బయటికి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారో, శ్రీజాతో పాటు ఫస్ట్ శ్రీజ, సెకండ్ ప్రియా, థర్డ్ మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా హరీష్, ఆయన వస్తున్నారు, 4 మర్యాద మని, వీళ్ళు 4 మెంబర్స్ కామనర్స్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. కామనర్స్ మొత్తం 4 మెంబర్స్కి బిగ్ బాస్ అయితే ఒక వీక్కి సరిపడా బట్టలు సర్దుకొని రమ్మని ముందే చెప్పారంట. ఓన్లీ 1 వీక్ మాత్రమే వీళ్ళని క్లోత్స్ తెచ్చుకోమని ఇప్పుడు ప్రస్తుతానికైతే చెప్పున్నారు. కాబట్టి మన హౌస్లో శ్రీజ ఉంటుందా, ప్రియా ఉంటుందా, లేకపోతే హరీష్ మాస్క్ మ్యాన్ ఉంటారా, లేకపోతే మర్యాద మనీష్ ఉంటారా, ఇంకా అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. కాబట్టి మనం కూడా ఎవరు ఉంటారనేది వేచి చూడాలి. కాకపోతే మీ అందరికీ తెలుసు కదా, శ్రీజాని ఎవరైతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారో వీక్ వెళ్ళిన ఫస్ట్ వీక్లోనే వాళ్ళందరూ నామినేషన్స్లోకి వస్తారు. మనం ఓట్లు వేసి గెలిపించుకుంటే శ్రీజ లోపలే ఉండిపోతుంది. ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే, వీళ్ళే వస్తున్నారా, ఇంకెవ్వరు రావట్లేదా అని అంటే లేదు, నార్మల్గా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు కదా, బర్నీ గారు అండ్ అలానే ఫ్లోరా సైని వీళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు. ఏంటి సృష్టి వర్మ కూడా ఎలిమినేట్ అయింది కదా, ఆ అమ్మాయి రావట్లేదా అని అంటే రావట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు తీసుకురావట్లేదా బయట ఇష్యూస్ వల్ల అంటే కాదు, సృష్టి వర్మని తీసుకొని రావాలని బిగ్ బాస్ వాళ్ళు చాలా ట్రై చేశారంట. బట్ సృష్టి వర్మ అయితే ప్రెసెంట్ షూట్లో ఉంది, చాలా మూవీస్ చేయబోతున్నారంట, ఆమె చాలా సాంగ్స్ కూడా చేయబోతున్నారంట. అందుకే షూట్ డేట్స్ ఖాళీ లేక సృష్టి వర్మ గారు అయితే లోపలికి రావట్లేదు. మిగతా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఎవరెవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు మొత్తం అయితే హౌస్లోకి రాబోతున్నారు. 1 వీక్ అయితే స్టే చేయబోతున్నారు. అవునా, 1 వీక్ స్టే చేస్తారా? బట్ ఇప్పుడున్న బెడ్సే ఫుల్ అయిపోయి ఉన్నాయి కదక్క, మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే, మీరు జైల్ రూమ్ ఉంది కదా, ఆ జైల్ రూమ్ పక్కన ఇంతకు ముందు టెనెంట్స్ ఉండేవాళ్ళు కదా, అదే వీళ్ళు కామనర్స్ ఎవరైతే వెళ్ళారో టెనెంట్స్ ఉండేవాళ్ళు కదా, అదైతే అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి మనకు వర్క్ జరుగుతున్నట్టు చూపిస్తూ ఉన్నారు. అక్కడైతే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మొత్తం ఉండబోతున్నారు 1 వీక్కి. 1 వీక్ వాళ్ళు అక్కడే ఉంటారు కదా, మరి అందరూ ఉంటారా అంటే ఈ సీజన్లో కంటిన్యూ అవుతారా అంటే కాదు, వాళ్ళైతే నామినేషన్స్లో పెడతారంట. వీళ్ళు ఎవరైతే వెళ్తున్నారో ఆ పర్సన్స్
లోపల ఉన్న ఆల్రెడీ ఉండే కంటెస్టెంట్స్ని నామినేషన్స్ చేయమని చెప్తారు, ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని చేయమని చెప్తారు. అదంతా మనందరం చూస్తూనే ఉన్నాం, చాలామంది రివ్యూస్ చెప్పారు. అండ్ అలానే నేను ఇంతకుముందు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన మెయిన్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే, మీకు కూడా నా నుండి రావాల్సిన వర్డ్స్ ఏంటి అని నా నోటి గుండా శ్రీజ కంటిన్యూ అవ్వదా బిగ్ బాస్ హౌస్లో, ఇవి వచ్చి 1 వీక్ ఉండి వెళ్ళిపోతుందా అని అంటే కాదు, ఉంటుంది. ఇంకా శ్రీజతో పాటు ఎవరెవరు ఉంటారు అని అంటే, మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా హరీష్ గారు, ఆయన కూడా ఉండబోతున్నారు. మిగతా వాళ్ళందరూ అయితే బయటకు వచ్చేయబోతున్నారు. బిగ్ బాస్ ప్లాన్ అయితే ప్రస్తుతానికి ఇదే. శ్రీజాని మాస్క్ మ్యాన్ని మళ్ళీ కామనర్స్గా ఉంచాలనుకుంటున్నారు. వీళ్ళు ఈసారి కామనర్స్గా వస్తున్నారా వైల్డ్ కార్డ్స్గా అంటే, అవును కామనర్స్గానే వస్తున్నారు, బట్ ఒక పవర్తో వస్తున్నారు. ఏంటి అంటే డైరెక్ట్ నామినేషన్ చేసే ఒక పవర్ అయితే వీళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు. కాబట్టి శ్రీజాకి ఎవరినైనా డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని అంటే శ్రీజ దగ్గర ఆ పవర్ ఉంటుంది. అండ్ అలానే మాస్క్ మ్యాన్ దగ్గర కూడా ఆ పవర్ ఉండేలాగైతే చేస్తున్నారనమాట. ఒక్కసారి శ్రీజ లోపలికి వెళ్తే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అయ్యి కప్పు తీసుకొని బయటకు వస్తుంది అని అయితే నాకు చాలా అనిపిస్తుంది. నాకు గట్ ఫీల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంత గట్టిగా అనిపిస్తుంది శ్రీజానే ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అని. అదేంటక్క తనుజ విన్నర్ అని చెప్పి ఆల్రెడీ చాలామంది చెప్తూ ఉన్నారు, నువ్వు శ్రీజ విన్నర్ అంటావు ఏంటంటే, ఇదే ఇక్కడే మెయిన్ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మెయిన్ లీడ్లో తనుజ ఉంది. ఇప్పుడు శ్రీజ కూడా చాలా ఫాలోయింగ్ ఉంది శ్రీజకి. ఇప్పుడు శ్రీజ ఒక్కసారి హౌస్లో అడుగు పెడితే వీళ్ళిద్దరికి పోటాపోటీ తగులుతుంది. ప్రతి ఇయర్ ఏం జరిగేది అని అంటే, ఒక బాయ్ ఒక గర్ల్ ఉండి కొట్టుకునే వాళ్ళు అనమాట, అంటే టైటిల్ కోసం. బట్ ఈసారి మెయిన్లీ ఇద్దరు లేడీస్ పోరాడబోతున్నారు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యేది ఈసారి లేడీ మాత్రమే, రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ అవుతారు అని చాలామంది అంటూ ఉన్నారు, బట్ ఇమాన్యుయల్ అవ్వట్లేదు. ఒక కమెడియన్ని విన్నర్ చెయ్యాలి అని బిగ్ బాస్ టీం అయితే ఖచ్చితంగా అనుకోవట్లేదు. అందుకని బిగ్ బాస్ని కమెడియన్స్ని నార్మల్గా ఏంటి, కమెడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసమైనా బిగ్ బాస్ విన్నర్స్ అవ్వకూడదు అంటే అలా అని కాదు. బిగ్ బాస్ ఈసారి గట్టిగా ఏం ఫిక్స్ అయిందంటే ఒక లేడీని విన్నర్ చేయాలి. ఇప్పటి వరకు అయితే లేడీ విన్నర్ ఎవ్వరూ లేరు. బిందు మాధవి గారు అయితే విన్ అయ్యారు, బట్ ఆమె సీజన్స్ లెక్కలోకి అయితే రారు. కాబట్టి ఇప్పుడు సీజన్స్ లెక్క 1, 2, 3 ఇలా చూసుకుంటే ఒక్కరు కూడా లేడీ విన్నర్ అయితే లేరు. అందుకని చెప్పి లేడీ విన్నర్ని చెయ్యాలి అని అయితే బిగ్ బాస్ వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మెయిన్లీ తనుజని చెయ్యాలి అని కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా టీవీ సైడే తనుజ వర్క్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శ్రీజ లోపలికి వెళ్ళాక ఆడియన్స్ బయట ఇప్పటి వరకు శ్రీజ అనే పవర్, ఆ పేరు వదలకుండా మీరు సపోర్ట్ ఇచ్చారు కదా, అది అలానే కొనసాగితే శ్రీజ కూడా మనం అనుకున్నట్టే మన పేరు అందరి పేర్లు నిలబెట్టాలని చెప్పి గట్టిగా టాస్క్లు ఆడి నాకు బయట నుంచి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత నన్ను ఫ్యాన్స్ ఇంత లైక్ చేస్తున్నారు అని దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడితే అప్పుడు మాత్రమే శ్రీజ టైటిల్ విన్నర్ అవుతుంది. లేదా లోపలికి వెళ్ళి ఇంకేమైనా బాండింగ్స్ పెట్టుకోనో, లేదా గేమ్ ఆడుకోకుండా సైలెంట్గా కూర్చోనో, ఇంకా ఓన్లీ టాస్క్లు ఆడి ఇంకా మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే శ్రీజ టైటిల్ విన్నర్ అవ్వదు. శ్రీజ లోపలికి వెళ్ళాలి అని ఎంతమందికి ఉందో శ్రీజ టైటిల్ విన్నర్ అవ్వాలి అని కూడా చూసే వాళ్ళే చాలా మందికి ఉండొచ్చు. శ్రీజ టైటిల్ విన్నర్ అవ్వాలి అని ఎంతమంది అనుకుంటున్నారో అంతమంది లైక్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా ఎంతమందికి ఆ కోరిక ఉందో అనేది. ఇంకోటి ఏంటంటే కమెంట్ కూడా చేయండి, శ్రీజ టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి. నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది కోరుకుంటున్నారు నిజంగా మనసులో నుంచి అని. ఇంక వీళ్ళు కామనర్స్ ఎప్పుడు లోపలికి వస్తారు అని క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉంది. కాకపోతే ఎప్పుడు వస్తున్నారంటే సండే రోజు వస్తారు. సండే రోజు నాగార్జున గారు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అప్పుడైనా రావచ్చు నాగార్జున గారు. లేదు అని అంటే మండే రోజు నామినేషన్స్ జరుగుతాయి కదా, అప్పుడు డైరెక్ట్ ఎంట్రీ అన్న ఇవ్వచ్చు. ఇదే ఇంకా నేను చెప్పబోయేది. ఇంక కామనర్స్ గురించి అయినా, వైల్డ్ కార్డ్స్ గురించి అయినా, అండ్ శ్రీజ గారి గురించి అయినా కూడా. బర్నీ గారు కూడా రాబోతున్నారు. మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే బర్నీ గారు లోపలికి వచ్చాక తనుజను నామినేట్ చేస్తారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే తనుజ వెనకాల కొన్ని గాసిప్స్ మాట్లాడుంది కాబట్టి. లేదా దివ్య నిఖితాను కానీ నామినేట్ చేశారు అని అంటే అసలు సీజన్ ట్విస్ట్ అయిపోద్ది. నార్మల్ గుండా సీజను ఆ నామినేషన్, ఈసారి నామినేషన్స్ అయితే చాలా గట్టిగా జరగబోతున్నాయి. ఎవరైనా లైవ్ చూడాలి అని అనుకున్నా కూడా నామినేషన్స్ లైవ్ అయితే ఖచ్చితంగా చూడండి, చాలా ఎంటర్టైన్.
ఈ రోజు లైవ్లో అసలు ఏం జరిగిందో మాట్లాడుకునే ముందు అందరు చాలా వీడియోస్ చేస్తున్నారు. మనకి చాలా వీడియోస్ చేయడానికి టైం లేదు కాబట్టి, అండ్ సోది మాట్లాడడానికి కూడా టైం లేదు కాబట్టి, ఒక్క వీడియోలో పాయింట్స్ వైజ్ తెగ్గొట్టుకున్నట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. అన్ని టక్క చెప్పేస్తా. ఫస్ట్ ఏంటంటే, ఆయిషా ఈరోజు పొద్దున్న నుంచి లైవ్లో కనిపించట్లేదని నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. అండ్ ఆయిషా గారికి హెల్త్ అయితే బాగాలేదు. హెల్త్ చాలా ఫుల్ అప్సెట్ అయిపోయింది. అంటే హెల్త్ బాగాలేదంటే ఏదైనా సీరియస్ కండిషన్ అంటే కాదు, ఆమె గేమ్ ఆడలేకపోతున్నారు. కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లమ్, స్టొమక్ పెయిన్, ఫీవర్ అలా ఉందంట. అందుకని ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి ఈరోజు మొత్తం కనిపించలేదు. సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయారు. రేపు నాగార్జున గారు తీసుకొస్తారు స్టేజ్ మీదకి, ఆయిషాతో అయితే మాట్లాడిస్తారు మనతో. ఓకేనా? ఆయిషా గారు అయితే ఇంక ఇప్పుడు మనకి లేరు. సెకండ్ పాయింట్, మెయిన్లీ తనుజ వర్సెస్ రమ్య అయితే హౌస్లో చాలా బీభత్సమంగా జరుగుతుంది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? గొడవలు. ఒక్కరంటే ఒకరికి అస్సలు పడట్లేదు. రమ్య రావడంతోనే డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా తనుజని టార్గెట్ చేసింది. ఇక్కడే రమ్య పప్పులో కాలేసింది అనుకోవచ్చు. ఏ రితునో లేకపోతే సంజనా గారినో ఇంకొకరినో టార్గెట్ చేస్తుంటే పాపం రమ్యక్క ఈ వారం ఎలిమినేట్ కాకోకుండా ఉండేది. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని ఒక సపరేట్ వీడియో చేసే అంత లేదు ప్రస్తుతానికి. అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను, రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వబోతుంది. ఓకేనా? ఇంకా అసలు ఎందుకు ఎలిమినేట్ అవ్వబోతుంది రమ్య మోక్ష, ఏ పాయింట్స్ బేస్ చేసుకొని ఎలిమినేషన్లో వచ్చింది అనే దాని గురించి పర్టికులర్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి తర్వాత వీడియోలో మాట్లాడతా. ఎందుకంటే ఈరోజు వీడియోలో మాట్లాడాల్సిన చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. బ్యాక్ టు తనుజ వర్సెస్ రమ్య మోక్ష. వీళ్ళ గొడవ ఏంటంటే, మొన్న ఫస్ట్ నామినేషన్స్లో చూసే ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు తగ్గకుండా మాట్లాడుకున్నారు. అక్కడొచ్చిన చిచ్చే ఇదంతా. ఈరోజు ఈ రమ్యక్కకి వాళ్ళే తేట, చిన్న తేట కాదు. ఈ పొయ్యి ఏం రాసింది తెలుసా? టిష్యూ పేపర్ తీసుకునింది, పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని రాసి ఆ అమ్మాయి తనుజ బ్యాగ్ ఉంటుంది కదా, మేకప్ పౌచ్ బ్యాగ్, దాంట్లో పెట్టింది. ఎందుకు వెళ్ళింది అసలు లోపలికైనా? డబ్బులు దాచిపెట్టిందా? అవి తీసుకుందాం తనుజ దగ్గర నుంచి అని వెతకడానికి వెళ్ళింది కదా. అక్కడ డబ్బులు కనిపినప్పుడు వచ్చేయచ్చు కదా నోరు మూసుకొని. అబ్బెబ్బెబ్బే, మన నోటిదోలు ఎట్టుంటుందా? మీకు తెలియని విషయం, ఆ ఫుల్ కాంట్రవర్సీ రమ్యక్కది. మీకు తెలియదు కాదు కదా, అలేఖ్య చిట్టి పికిల్స్ అంటేనే ఫుల్ కాంట్రవర్సీ. ఆ నోటిదోలతోనే ఇప్పుడు ఇక్కడ చేతి దూలు అనమాట ఇదంతా. ఇప్పుడు అక్కడ తిట్టలేరు కదా, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా పడితే అలా బ్యాడ్ వర్డ్స్ వాడకూడదు కాబట్టి పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని రాసింది. అది పెట్టింది తనుజకి. తనుజ మామూలు కౌంటర్ ఇవ్వలేదయ్యా. అసలు ఎలాంటి కౌంటర్ ఇచ్చిందంటే, వెళ్ళి చూసుకుంది తనుజ, పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని రాసి. తనుజ వెళ్ళి చూసింది. ఈ వెళ్ళి చూసే టైంలో ఈమె రమ్య మోక్ష బయట పచ్చళ్ళక్క ఏం చేస్తుంది తెలుసా? రాము గారిని అండ్ మాధురి గారిని పక్కన కూర్చోబెట్టి, నేను అలాగే డబ్బుల కోసం చూడడానికి వెళ్ళాను, అక్కడ ఏం లేవు, అందుకే పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అని రాసేసి వచ్చాను అని నవ్వు. ఆ నవ్వులో కూడా ఏందో క్రింజ్ లాగా అనిపిస్తుంది. నాకే అలాగ అనిపిస్తుందో, మీకు కూడా అలాగ అనిపిస్తుందో చెప్పండి. ఎందుకో ఏదో క్రింజ్ ఫీల్ వస్తుంది నాకు రమ్య మోక్ష మాట్లాడుతుంటే. సరే, నవ్వింది. తనుజ చూసింది అక్కడ. తనుజకి అర్థమైపోయింది ఎవరు రాశారు అని. వెంటనే యు ఫూల్, FOOL, ఫూల్ అని చెప్పి కొంచెం ఒక స్మైలీ సింబల్ లాగా పెట్టి, ఆమె ఎక్కిరేస్తుంటుంది కదా రమ్య మోక్ష, అలాంటి సింబల్ వేసి పోయి మళ్ళీ రమ్య బ్యాగ్లో అయితే పెట్టింది. రమ్య చూసుకునింది. అబ్బా, అసలు అది నిజంగా చెప్తున్నా, లైవ్లో చూసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అంటారు కదా, అలాగే జరిగిందనమాట వీళ్ళిద్దరి మధ్య. అదైతే జరిగింది. రమ్య మోక్ష ఫుల్ టార్గెట్ చేస్తుంది తనుజని. తనుజ మరి లేడీ విన్నర్ అని రమ్య మోక్ష ఫిక్స్ అయిపోయింది అనుకుంటా. అందుకే డైరెక్ట్గా తనుజనే టార్గెట్ చేస్తుంది. రమ్య మోక్ష కొంప ముంచుకోవడానికి కూడా తనుజనే కారణమైంది. ఎందుకంటే ఎలిమినేషన్ తనుజని టార్గెట్ చేయకోకుండా ఉంటే ఈ వీకే ఎలిమినేట్ అవ్వకుండా ఒక 2 వీక్స్ ఉండడానికైనా ఛాన్స్ ఉండేదేమో. బట్ ఏం చేస్తాం, ఎలాగానే లేడీ విన్నర్ ఢీ కొట్టింది. ఆ లేడీ విన్నర్ ఢీ కొడితే ఈ వచ్చి ఎలిమినేషన్లో పడింది, ఎలిమినేట్ అయిపోతుంది. ఈరోజు గొడవలన్నీ మండే జరిగిన నామినేషన్స్తోనే లింక్ అయి ఉంటాయి. ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇమాన్యుయల్, తనుజ అండ్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురికి గొడవ అయింది నామినేషన్స్లో. ఇమాన్యుయల్ అయితే అందరి దగ్గర కార్డ్స్ ఇచ్చాడు, అలాగే కళ్యాణ్కి కూడా కార్డ్స్ ఇచ్చాడు, నామినేషన్ కార్డు ఇచ్చాడు. అప్పుడు తనుజని ఎందుకు నామినేట్ చేయలేదు కళ్యాణ్ అని అయితే పాయింట్ రేస్ చేశారు. మీకు అందరికి గుర్తుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, మీకు గుర్తు రావడం కోసం చెప్తున్నా. అక్కడ ఎప్పుడైతే తనుజని టార్గెట్ చేశాడు ఇమాన్యుయల్ ప్రస్తుతానికి భయపడుతున్నాడు.
అప్పుడు ఎందుకు తనుజని టార్గెట్ చేశానా, ఇదేమైనా నెగిటివ్గా బయటికి వెళ్ళిందా, ఓకే నెగిటివ్గా బయటికి వెళ్ళి ఉంటే నాకేమైనా ఇబ్బంది జరుగుతుందా, నా వల్ల కాదు ఇది కళ్యాణ్ వల్ల అయ్యింది అని చెప్పి కళ్యాణ్ మీద రుద్దడానికి అసలు 100% ట్రై చేస్తున్నాడు అనమాట. కళ్యాణే పాయింట్స్ ఉన్నాయన్నాడు, ఒక్క పాయింట్ కాదు 10 మందిని నామినేట్ చేయడానికి పాయింట్స్ ఉన్నాయన్నాడు. అలాగే నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాలని ఎవరే చెప్తున్నారు, రితుకి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ రితు అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకున్న దాని గురించి చాలా కీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. కీ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అది లాస్ట్ మాట్లాడతా. ఎందుకంటే రితుది కొంచెం గొడవ జరిగింది, అది మాట్లాడుతూనే ఇమాన్యుయల్ డిస్కషన్ కూడా చెప్తా. మెయిన్లీ ఇలా జరుగుతూ ఉంది, ఇమాన్యుయల్ తనుజ అండ్ కళ్యాణ్ స్టోరీ ఇలా జరుగుతూ ఉంటే ఇమాన్యుయల్ పక్కా భయపడుతూ ఉన్నాడు. లేడీ విననేనా అంటే తనుజ కొంచెం టాప్ 1లో ఉంది కదా, తనుజ నేను టార్గెట్ చేయడం వల్ల బయట ఆడియన్స్కి నేను నెగిటివ్ వెళ్తున్నానని ఖచ్చితంగా భయపడుతూనే తనుజతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. తనుజ కూడా ఖచ్చితంగా అర్థమైపోయిందండి ఏంటి అని అంటే నేనే నెంబర్ 1లో ఉన్నానని తనుజ బాగా అర్థమయ్యి ఒక్కొక్క అడుగు ఆచి తూచేస్తుంది. అస్సలు భలే ఆడుతుంది గేమ్ అయితే. తనుజ గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు తనుజ పియ్యారా అని మాత్రం అడగండి ప్లీజ్ అండి. నేను ఎవ్వరు పియ్యారు కాదు, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి పాయింట్స్ ఏం మాట్లాడుతున్నాను అందరే చూడండి. ఎవరు పాజిటివ్ ఉంటే వాళ్ళది పాజిటివ్ చెప్తా, ఎవరిది నెగిటివ్ ఉంటే వాళ్ళది నెగిటివ్ అని చెప్తా. తనుజ గురించి కూడా నెగిటివ్ ఉంటే నెగిటివ్ మాట్లాడతాను, పాజిటివ్ ఉంటే పాజిటివ్ మాట్లాడతాను, నెగిటివ్ ఉంటే నెగిటివ్ మాట్లాడతాను. నేను ఎవరు పిఆర్ కాదు, ఓకేనా. నేను అందరి సైడ్ నుంచి టాప్లో ఉండి చూస్తూ మాట్లాడతా, ఎవరు పాజిటివ్స్ నెగిటివ్స్. ఒక రివ్యూవర్గా అది నా పని కాబట్టి అందరూ సమానమే నాకు. కాకపోతే శ్రీజాకి మాత్రం అన్ఫేర్ జరిగింది కాబట్టి కొంచెం ఎక్కువగా సపోర్ట్ ఇచ్చాను. ఆమె కూడా లోపలికి వస్తే అందరితో పాటు ఆమెను కూడా ట్రీట్ చేస్తాను, ఓకేనా. సరే ఇప్పుడు నా గురించి పక్కన పెట్టేద్దాం, టాపిక్ ఎటో పోతుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే తనుజ కూడా అనిపించింది ఇమాన్యుయల్ వల్లే కదా కొంచెం ఎంటర్టైన్ అవుతున్నారు నా గురించి అని ఆలోచించుకుందో ఏమో అమ్మాయి. అడిగింది ఇమాన్యుయల్ నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా, నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు తనుజానే వెళ్ళి అడిగింది. ఇమాన్యుయల్ కూడా లేదు నాకేం ప్రాబ్లం లేదు, నామినేషన్స్లో అరిచానే కానీ తర్వాత నెక్స్ట్ డే నేనే కదా వచ్చి మాట్లాడానని చెప్పి గొడవనైతే సార్ట్ అవుట్ చేసుకున్నారు. కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ మళ్ళీ ఒకటైపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దివ్యల మాధురి గారి గురించి మాట్లాడుకోవాలంటే అసలు నాగార్జున సార్ దగ్గర స్టేజ్ మీద ఏం చెప్పి అడుగు పెట్టారు ఈమా, మీరే చెప్పండి, అందరు గుర్తు చేసుకోండి, ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏం చెప్పారంటే తనుజ నానా అంటుంది, అసలు ఈ రిలేషన్షిప్స్ ఏంది, ఇండివిజువల్గా కంటెస్టెంట్స్ వచ్చారు కదా ఇండివిజువల్గా గేమ్ ఆడాలి కానీ ఈ బాండింగ్స్ ఏంది, ఈ రిలేషన్షిప్స్ ఏంది అని ఫైర్ అయ్యి వచ్చింది లోపలికి. ఇప్పుడు ఏం చేసేది ఏంది అమ్మంట, అమ్మా నాకైతే ఇంకా అసలు మాటలు కూడా రావట్లా. తనుజ నువ్వు నా కూతురు, తనుజ ఏ అని అన్న పడుతుంది, తూ అని అన్న పడుతుంది. దివ్యల మాధురి గారు బయట ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటాం మన అందరం. ఇప్పుడు ఆమె చూస్తే తనుజ చేతిలో కీలు బొమ్మ అయిపోయి ఉన్నారు. అర్థమవుతుంది అందరికీ. తనుజ ఇప్పుడు అమ్మ అని పిలుస్తుంది, పిలవట్లేదు కానీ పిలిచే స్టేజ్లో ఉంది. మాధురి గారికి అమ్మ అని పిలిపించుకోవాలనిపిస్తుంది. ఇంకో మెయిన్ ఏమనిందంటే ఆ మాట వింటే అబ్బబ్బబ్బా అనిపిస్తుంది మీకు కూడా. తనుజ మీ అమ్మ అసలు నిన్ను ఏం తిని కనింది, ఇంత అందంగా ఎలా పుట్టావు నువ్వు, అసలు చెప్తే నాకు కూడా కొడుకుని కనాలని ఉంది, నేను కూడా తింటా కదా అంటుంది. దివ్యల మాధురి అక్క ఎట్టుండదాని వెట్టయిపోయావక్క, అందుకే బిగ్ బాస్లోకి వెళ్ళకూడదు అంటారేమో. సింహాల్ని బిగ్ బాస్లోకి పంపిస్తే పిల్లులు అయిపోతారేమో అని నాకు ఫస్ట్ టైం అనిపించింది దివ్యల మాధురి అక్కని చూస్తే. ఎందుకంటే బయట మాట్లాడుతున్నా కూడా ఎందుకు గొడవ పడినట్టే ఉంటుంది. స్టార్టింగ్ కూడా రావడం అందరూ అసలు దివ్యల మాధురి గారిని చూస్తే భయపడే అంతలా ఉన్న మనిషి ఏందో తనుజ గారి దగ్గర అసలు పిల్లి తనుజ దగ్గర ఏదో పెంపుడు కుక్కుంటారు కదా అనకూడదేమో. ఇంకా నేను నాకు వర్డ్స్ రావట్లే ఎలా మీకు చెప్పాలి అనేది కూడా. అంత ఇదిగా కలిసిపోయారు. సరే ఇంత ఇదిగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, కానీ వీళ్ళది ఏమన్నా రియల్ రిలేషన్షిప్ అంటే కాదు. ఇద్దరు నటిస్తున్నారు, ఇద్దరు పక్కా నటిస్తున్నారు. తనుజ కూడా ఒక అండగా ఒక మనిషి కావాలి. ఈమెకి దివ్యల మాధురి గారికి కూడా ఒక అండ అంటే ఎవరైనా ఫేమ్ ఉండేవాళ్ళు ఈ హౌస్లో టాప్లో ఉండే వాళ్ళతో ఆమె రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఆమె కూడా కొన్ని రోజులు హౌస్లో ఉండడానికైతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరెవరు అవసరాలు చూసుకొని రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటున్నారు. పాపం బర్నీ గారే రియల్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బయటికి పంపించేశారు బర్నీ గారిని. ఇప్పుడు తనుజ దివ్యనికితో అయితే రిలేషన్షిప్స్ మళ్ళీ పెట్టుకోవట్లేదు కానీ తనుజ మాత్రం అమ్మ అనే రిలేషన్షిప్ మళ్ళీ రాబోతుంది. మళ్ళీ మీరు అన్నగారి కుటుంబం అని అన్నాను కదా, ఈసారి అక్కగారి కుటుంబం చూడబోతున్నారు మీరు.
ఏంటక్క అక్కగారి కుటుంబం అంటే మళ్ళీ దివ్యల మాదిరి అక్క మరి అందరికీ అమ్మలాగా ఉన్నారు కదా. ఈసారి బర్నీ గారి ప్లేస్ అయితే దివ్యల మాదిరి అక్క రీప్లేస్ చేస్తున్నారు. అండ్ తనుజ గారికి నాన్న లేని లోటు అమ్మ ద్వారా తీరుస్తున్నారు అనమాట. నోట్లో అన్నం పెట్టడం, గుడ్లు ఇవ్వడం, అబ్బొబ్బొబ్బో అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అస్సలు అర్థమే కావట్లా. తనుజ నెగిటివ్స్ ఉన్నా కూడా మాట్లాడతానని చెప్పాను కదా, ఇప్పుడు మాట్లాడతా చూడండి. తనుజది ఏం నెగిటివ్ ఉంది అని అంటే తనుజ నామినేషన్స్ చేసింది కదా, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అని చెప్పి విజిలేసి చెప్పింది కదా తనుజ. ఎవరికి చెప్పాలి? మీ అమ్మ ఉంది కదా క్లోజ్గా, అమ్మకి చెప్పాలమ్మా. తనుజక్క నువ్వు పోయి రమ్య మోక్షకి చెప్తే రమ్య మోక్ష ఏం చేస్తుంది? రమ్య మోక్ష కళ్ళు తేలేసుకొని చూస్తుంది. నేను ఎప్పుడు అన్నాను ఆ మాట? నేను అనింది కళ్యాణ్ కదా అమ్మాయిలు పిచ్చోడని, ఈ తనుజ అయింది నా మీద పడిందని చూస్తుంది రమ్య మోక్ష. పాపం అనిపించింది నాకు రమ్య మోక్ష అని ఈ విషయంలో మాత్రం. కాకపోతే మాధురి గారు కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అంటే మాట్లాడలేదు, ఇలా కళ్ళు చూసింది. ఆమె పక్కనే పోయి గట్టిగా విజిలేసింది. అయ్యా ఎవరు? ఈ తనుజ విజిలేసింది. ఎవరిని అనాలి తనుజక్క? ఇయ్యే కదా టాప్ 1లో ఉన్నావు నువ్వు, ఎందుకు ఇలాంటి పనులు చేసి కొంచెం టాప్ 2 టాప్ 3 అని నేను పోతావు చెప్పు కిందకే. నా మాటిని ఆ దివ్యల మాదిరి గారితో రిలేషన్షిప్స్ కంటిన్యూ చేయకుండా కట్ చేసుకుంటేనే తనుజకు మంచి జరగద్దని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది తనుజ మ్యాటర్లో కింద కమెంట్ చేయండి. అండ్ దివ్యల మాదిరి గారి గురించి కూడా ఇంకో పాజిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ వీకెండ్. ఓన్లీ నెగిటివ్ కాదు, దివ్యల మాదిరి గారి గురించి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అసలు ఏంటనంటే ఈ మా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. అబ్బా నిజంగా బయట నేను పొగడట్లేదు, ఈ బయట వాళ్ళు అందుకే లీడర్స్ అయ్యారో ఏమో నాకు తెలియదు, కానీ ఈసారి టాస్క్లో మాత్రం ఆ మనీ విషయంలో ఆమె మైండ్ గేమ్ ఉంది కదా. ఇంత ఇస్తాను వస్తావా అంటే తప్పుగా అనుకోకండి, మా టీంలోకి వస్తావా అని మాట్లాడటం కానీ డీల్ చేసే పద్ధతి కానీ అసలు క్లియర్ కట్గా లీడర్షిప్ క్వాలిటీస్ కనిపించాయి. ఈ వీక్ నాగార్జున గారు ఖచ్చితంగా పొగుడుతారు దివ్యల మాదిరి గారిని. అండ్ ఒక్క పాయింట్ మీద అయితే తిడుతారు కూడా. ఆ పాయింట్ ఏంటి అని అంటే రితుని బయటగానుంటే జుట్టు పట్టుకొని ఈడ్చిచ్చు కొట్టుండేదాన్ని అనింది. అసలు ఆ మాట దివ్యల మాదిరి గారు ఎందుకు అన్నారు అని కూడా మాట్లాడితే అదొక సిచ్యువేషన్ ఉంది, దాని గురించి మాన్యువల్ కూడా చెప్పాను కదా. ఆ సిచ్యువేషన్ మొత్తం ఎండింగ్లో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ రండి. ఎందుకంటే ఒక పాయింట్కి చాలా ఇంటర్లింక్ ఉన్నాయన్నమాట. మీరు స్కిప్ చేస్తూ వెళ్ళిపోతే ఇంకో పాయింట్ చూస్తే అర్థం కాదు. వీడియో ఎండింగ్లో చెప్తా అన్నాను కదా అని చెప్పి వీడియో ఎండింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఇప్పుడు ప్రెజెంట్ మాట్లాడిన పాయింట్స్ దాంతో లింక్ ఉంటాయి. అందుకే చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ రండి, ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దివ్యల మాదిరి గారికి గొడవ పడాలని అనిపిస్తుందంట. అసలు ఈవినింగ్ నుంచి సంజన గారు దివ్యల మాదిరి గారు ఒకటే ప్లాన్లు గీసి లాస్ట్కి ఒక ఎండింగ్ అయితే వచ్చారు. తనుజని పిలిచి నువ్వు పోయి దివ్యతో గొడవ పెట్టుకో, షుగర్ ఇవ్వలేదని చెప్పి గొడవ పెట్టుకో అని అన్నారు. తనుజ కూడా ఓకే అని చెప్పి వెళ్ళి దివ్యతో అడిగింది. దివ్య అమ్మ నాకు ఓపిక లేదు ఈ గొడవలకి, ఇవి చాలా గొడవలు పడేసి ఉన్నాను నేను, నా వల్ల కాదు తల్లా అని చెప్తే ఇంకా తనుజ ఎందుకు పడవు గొడవ అని చెప్పి గొడవ స్టార్ట్ చేయాలనుకునింది. బట్ ఇంకా దివ్య కంటిన్యూ అవ్వకుండా నవ్వేస్తుండే లోపు పాపం ఇది ఎంత ఎందుకు చెప్తున్నాక వాళ్ళిద్దరూ ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు. నువ్వు సోది మాట్లాడనని చెప్పి మళ్ళీ దివ్యల మాదిరి గారు వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే నువ్వేందక్క ఆ పాయింట్స్ కూడా చెప్తున్నావు అని అంటే కాదు ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే ముందు నుండి చెప్తున్నా కదా, లాస్ట్లో ఒక టాపిక్ చెప్తాను అని చెప్పి అది ఈ టాపికే, అందుకే లింక్ అయి ఉంటుంది. ఇమాన్యుయల్ వచ్చి రితుతో నిన్న నైట్ డిస్కషన్ జరిపారు. నిన్న నైట్ డిస్కషన్లో ఏం జరిపారు అని అంటే అదే మిడ్ నైట్ టాక్స్లో ఏం జరిపారనంటే నేను తనుజాని నామినేట్ చేయాలని అనుకోలేదు, కళ్యాణే వచ్చి పాయింట్స్ చెప్పాడు. 100% కళ్యాణ్ మీదకి తోసేయాలి అని అనుకొని రితుకైతే తనుజ మీద కొంచెం గొప్పగా పొగడ్డం, తనుజ అంటే నాకు ఇష్టమే అని చెప్పడం అలాంటివి చేస్తూ ఉన్నాడనమాట. రితు ఇక్కడ బాంబ్ పేల్చే పాయింట్ ఏం చెప్పిందంటే కళ్యాణ్ నాకు ముందే చెప్పాడు తనుజ మీద పాయింట్స్ ఉన్నాయి అని చెప్పి తనుజాని అంటే రితు అనింది. కాకపోతే కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయలేదు? పాయింట్స్ ఉన్నాయని అందరి దగ్గరే తిరిగి చెప్తున్నాడు. బట్ కళ్యాణ్ నామినేషన్స్ విషయంలోకి వచ్చేలోపు తనుజను ఎందుకు నామినేట్ చేయలేదు? నాకైతే ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. మీకు కూడా క్వశ్చన్ ఉందో లేదైతే కింద కమెంట్స్లో చెప్పండి. తనుజ ఇక్కడ చెయ్యి ఇక్కడ ప్యాంపర్ చేయని అనింది కదా, అందువల్ల ఏమైనా కళ్యాణ్ మనసు మారిపోయిందంటారా, లేదా తనుజని ఊరికే అలా చెప్దాము నామినేట్ చేస్తా అని చెప్పిన సరదాగా అన్నాడంటారా? ఏమైందో మనకైతే తెలియదు. కళ్యాణ్కి లోపల ఆత్మకైతే తెలియాల్సి ఉంటుంది.
సరే, ఇంకా కళ్యాణ్ విషయంకి రితు మ్యాటర్ అండ్ మాధురి గారి మ్యాటర్ ఎందుకు చెప్పావక్క, మాధురి గారు ఎక్కడ రిలేట్ అవుతున్నారు వీళ్ళ విషయంలో అని అంటే, మాధురి గారు ఇప్పుడు వస్తారు. మెయిన్గా రితు అండ్ డిమోన్ పవన్ చాలా గొడవ పెట్టుకుంటున్నారు. రితు గురించి మాట్లాడాలంటే లాస్ట్లో మాట్లాడుతున్నందుకు నాకు రితుకి సారీ చెప్పాలని, ఎందుకంటే ఈరోజు పొద్దు నుంచి ఇచ్చింది కంటెంట్ అంతా రితునే. పొద్దు నుంచి స్టార్ట్ చేసింది ఏడుపు కార్యక్రమం, ఏడ్చి ఏడ్చి ఫస్ట్ నాన్న గుర్తొస్తున్నాడు అని చెప్పి వాష్రూమ్లో కూర్చొని గంట ఏడ్చింది. దీంట్లో సుమన్ శెట్టి అన్న మెచ్చుకోవచ్చు. సుమన్ శెట్టి అన్న ఒక పర్సన్ ఉన్నారండి, గుర్తున్నారా? కమెడియన్ అన్న, బయట చాలా ఫేమస్. అసలు మనకు కనిపించట్లేదులే ఈ వీక్ మొత్తం, మనకు అసలు కనిపించలేదు సుమన్ శెట్టి అన్న. పోయి రితుని ఓదార్చాడు. మీ నాన్న నేను పైనుంచి చూస్తుంటాడు, నువ్వు అసలు అలా పెట్టుకోకు అని చెప్పి బాగానే ఓదార్, చాలా మంచి మనిషి సుమన్ శెట్టి అన్న మాత్రం. కాకపోతే గేమే కనిపించట్లా అస్సలు. కెప్టెన్ అయ్యారే కానీ కెప్టెన్కున్న ఆ లక్షణాలు, ఆ డిమాండింగ్ అస్సలు లేదు ఆయన దగ్గర. ఆయన ఎందుకు కెప్టెన్ అయ్యారా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సరే, సుమన్ శెట్టి అన్న రితుని ఓదార్చారు. రితును ఓదార్స్తే ఇంక సరే పాపం లోపలికి వచ్చింది, కొద్దిసేపు తినాలనుకునింది, అలా ఇలా ఉనింది. డిమోన్ పవన్ వచ్చి ఇంకా కూర్చున్నాడు. నేను డబ్బులు అడిగితేనే నువ్వు ఇచ్చుండేదానివా? అదే డబ్బులు పంచింది కదా రితు, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అడిగితేనే ఇచ్చుండేదానివా, నేను అడగలేదు కాబట్టి నువ్వు ఫుల్ అమౌంట్ నాకు ఇవ్వలేదా అని చెప్పి స్టార్ట్ చేశాడు అయ్యా. ఇంకా రితు అరుస్తుంది ఒక పక్క, నేను అలా చెప్పలేదు, నువ్వు అలా అడిగినా కూడా నేను ఇవ్వను, నువ్వు అడిగావు నేను ఇచ్చా, పర్టికులర్ అమౌంట్ ఇచ్చా, మొత్తం అమౌంట్ నాకు కావాలి అని నువ్వు ముందే చెప్పుంటే నేను ఇచ్చుండేదాన్నేమో, నువ్వు అడగలేదు కాబట్టి నేను ఇవ్వలేదు డిమోన్ అని రితు అంటది. పవన్ ఏమో నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను ఓడిపోయాను కదా. ఓడిపోయాను, నువ్వు అడగాలి కదా ఫస్ట్ రితుని. రితు ఏమైనా నీ బెస్ట్ ఫ్రెండా బయట? కాదు కదా. ఇక్కడ డిమోన్ పవన్ అయితే తప్పు అనిపించింది రితు మీద, ఎందుకంటే అడగలేదు, ఆ అమ్మాయికి నచ్చిన వాళ్ళకి ఇచ్చింది, అందరికంటే ఎక్కువ అమౌంట్ అయితే నీకు ఇచ్చింది. ఇలా వీళ్ళిద్దరు గొడవ పడుతున్న సమయంలో ఇదే శివంగ్ అంటారు కదా, ఆ రూపంలో వచ్చింది దివ్యల మాదిరి గారికి. ఈవినింగ్ నుంచి గొడవ పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంది ఆమెకి, ఎవ్వరు దొరకలా. ఇంకిప్పుడు దొరికింది సరిగ్గా మేకపిల్లలాగా రితుననింది, నువ్వు డిమోన్ పవన్కి మనీ ఇస్తావనే సంగతి మాకు ముందే తెలుసు, నువ్వు వెళ్ళి ఇండివిజువల్ గేమ్ ఆడతా నిన్న నైట్ నుంచి అంటున్నావు, కానీ నువ్వు ఇండివిజువల్ గేమ్ ఎక్కడ ఆడావు? డిమోన్ పవన్కి అందరికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చావు కదా. ఒక్క వాయిస్తో మాట్లాడింది. ఇంకా నాకైతే ఏమనిపించింది అంటే, ఇంక వదిలేస్తే ఇంక రితుని పోయి కొట్టద్దేమో ఏమో అన్నట్టే మాట్లాడింది. నువ్వు చేయలేదా, నువ్వు పవన్కి సపోర్ట్ చేయలేదు, ఇండివిజువల్ గేమ్ ఆడతానన్నావు కానీ పవన్కి ఎందుకు సపోర్ట్ చేసావు, నువ్వు పవన్కి డబ్బులు ఇవ్వలేదా అన్న. ఈ పవన్ గొర్రెలాగా మనం చూస్తుంటాడు. ఆయన పేరు వచ్చినప్పుడు రితు దగ్గర స్టాండ్ తీసుకొని మాట్లాడాలి కదా, రితు సైడ్ మాట్లాడాలి కదా. ఒక్కసారైనా స్టాండ్ తీసుకుంటాడా అని చూస్తానండి నేను డిమోన్ పవన్. అస్సలు స్టాండే తీసుకోడు. రితు దగ్గర సపోర్ట్ అయితే కావాలి, మళ్ళీ రితు సైడ్ నుంచి ఏమీ వద్దు, స్టాండ్ తీసుకోడు, రితుకి సపోర్ట్ చేసి ఏ పాడు ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నిన్న నైట్ జరిగిన విషయాలలో దివ్యల మాదిరి గారు ఏమన్నారంటే, రితు నువ్వు వెళ్ళి డిమోన్ పవన్ని డబ్బులు అడుగు, డిమోన్ అయితే ఇస్తాడు నీకు అని చెప్పి ఎంకరేజ్ చేసింది కదా. మీ టీంకి డబ్బులు తెచ్చుకోవాలంటే రితు వెళ్ళి పవన్ అడగచ్చు, పవన్ పక్క టీం కదా. ఇప్పుడు రితు వచ్చి పవన్కి డబ్బులు ఇస్తే తప్పైపోయింది దివ్యల మాదిరి గారికి. ఇది నాకు అస్సలు నచ్చల దివ్యల మాదిరి గారి గురించి. అండ్ ఇంకో విషయం చిన్నగా ఏమనింది అని అంటే, నేను మిడిల్లో చెప్పాను ఆల్రెడీ మీకు, ఇదే నువ్వు బయటగానే అయ్యుంటే జుట్టు పట్టుకుని ఈడ్చిడ్చి కొట్టుండేదాన్ని అని. చాలా చిన్నగా అయితే అన్నారు, నార్మల్గా అయితే పెద్దగా వినిపించలేదు. లైవ్లో ఏమన్నా టీవీలో టెలికాస్ట్ అయ్యి, నేను టీవీ టెలికాస్ట్ ఇంకా చూడలేదు, ఓన్లీ లైవ్ చూసి వచ్చే మాత్రమే మాట్లాడుతున్నాను. అలా ఏమైనా చూపించారేమో కానీ ఆ వర్డ్ అండం మాత్రం, ఆ లైన్ అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే రితు కూడా ఒక యాక్టరే కదా, ఆ అమ్మాయికి కూడా ఎంతో కొంత ఫేమ్ ఉంటుంది బయట. మీరు ఏదో తక్కువ చేసి చూసే వాళ్ళలాగా అలా చూడాల్సిన అవసరం లేదు కదా దివ్యల మాదిరి గారు. అండ్ ఈ తక్కువ చేసే విషయం గురించి వచ్చినప్పుడు సంజన గారు కూడా రాముని చాలా తక్కువ చేసి చూస్తున్నారండి. ఏదో ఎక్కడి నుంచో వచ్చావన్నట్టే మాట్లాడుతున్నారు తప్ప, అసలు సంజన గారి గురించి కూడా కొంచెం నాగార్జున గారు వచ్చినప్పుడు కొంచెం మందలిచ్చాలి సంజన గారిని. రాముని అలా డీల్ చేయడం అనేది నాకైతే బేసిక్గా నచ్చలేదు. మీకేమనిపిస్తుందో మీరు కూడా మీ మాట ప్రకారంగా కమెంట్లో చెప్పండి. నాగార్జున గారు అసలు ఏమేం పాయింట్స్ అడిగితే బాగుంటుంది అని నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పాలి, నేను మాట్లాడాలి అని అంటే, నాకైతే కొన్ని పాయింట్స్ నాగార్జున గారు అడిగితే సరిగ్గా ఉంటుంది ఈ వీకెండ్ ఎపిసోడ్ అనిపించిన పాయింట్లు ఏంటంటే, మీకు అసలు గేమ్ ఎందుకు కండక్ట్ చేశారు, ఒక్కరైనా ఈ వీక్లో ఎంటర్టైన్ చేశారా?
అందరు పడుకొని మబ్బు మొఖాలు వేసుకొని ఉన్నారు. మిమ్మల్ని లోపలికి పంపించింది ఎందుకు? ఎంటర్టైన్ చేయడం కోసమా, లేదా మీలో మీరు ముచ్చట్లు పెట్టుకొని మీకు మీరు ఎంజాయ్ చేయడం కోసమా అని అనే పాయింట్ అయితే అడగాలి. ఎందుకంటే ఈ వీక్ అసలు పరమ చెత్త వీక్ అని చెప్పుకోవచ్చు. సీజన్స్ ఫస్ట్ నుంచి చూసుకుంటే అసలు ఈ వీక్ ఉన్నంత దరిద్రం, అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, గొడవలు లేవు, టాస్క్ లేదు. ఈ వీక్ మొత్తం అసలు ఎందుకుందా అన్నట్టు నింది. వాళ్ళని కొంచెం మందలేకపోతే నాగార్జున గారు వీళ్ళు మాత్రం అట్టే ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. నాకేం పట్టింది, బిగ్ బాస్ అయితే నాకేంది, ఇంకొకరు అయితే నాకేంది అనే లెక్కలో ఉంటారు వాళ్ళు. ఈ నాగార్జున గారు మందలిస్తేనే మళ్ళీ ఒక పాటలోకి వస్తారు. 30 లేపాలన్నమాట. నిద్రపోతున్నారు అందరు ప్రస్తుతానికి. 30 లేపాలి కాబట్టి కొంచెం వార్నింగ్ లాగా ఇస్తే ఒక వార్నింగ్ కాల్ లాగా ఉంటుంది. మళ్ళీ వేకప్ అవుతారు అందరు ఎంటర్టైన్మెంట్ విషయంలో అండ్ టాస్కుల విషయంలో కూడా. ఈ పాయింట్ అయితే అడగాలి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ని మందలియాలి నాగార్జున గారు. సెకండ్ పాయింట్, ఇమాన్యుయల్కి నామినేషన్ కార్డ్స్ అన్ని వచ్చినప్పుడు ఇమాన్యుయల్ నీకు ఒక్క పాయింట్ కూడా లేదా డైరెక్ట్ నామినేట్ చేయడం కోసం? అన్ని కార్డ్స్ అని అందరికి ఇచ్చేసావు కదా అనే విషయం కూడా ఇమాన్యుయల్ అడిగితే బాగుంటుంది. ఎందుకంటే 1 వీక్గా వచ్చిన ఆయిషానే డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఆమెకు పాయింట్స్ ఉన్నప్పుడు ఇన్ని వీక్స్ నుంచి ఉన్నావు, నీకు ఒక్క పాయింట్ కూడా లేదా? ఎవ్వరి మీద నీకు పాయింట్స్ లేవా? సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని ఈ పాయింట్ కూడా అడిగితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు అసలు ఏమేమి పాయింట్స్ అడిగితే బాగుంటుంది? అక్క ఈ పాయింట్ నువ్వు మిస్ చేసావు, ఈ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసుంటే బాగుంటుంది, నాగార్జున గారు ఈ పాయింట్ అడగలేదు అనే పాయింట్స్ కూడా కింద పెట్టండి, పాయింట్స్ వైజ్ పెట్టండి. రాము హౌస్లోనే ఉన్నావా? రమ్యమోక్ష ఉన్నావా? అలెక్కే చిట్టి అని 30 లేపాలేమో నాగార్జున గారు. వీళ్ళని కొంచెం 30 లేపితే బాగుంది. ఇంక రమ్యమోక్షని 30 లేపినా కూడా ఒకటే లేండి, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది, ఏం యూజ్ లేదు కాబట్టి. రామునైతే కొంచెం 30 లేపాలి. నిద్రపోతున్నాడు, పూర్తిగా నిద్రపోతున్నాడు. అస్సలు కనిపించలేదు ఈ వీక్ అయితే. అసలు రాము అనే పర్సన్ ఉన్నారా లేదా, సేమ్ సుమన్ శెట్టి అన్న ఉన్నారా లేదా అనేది చాలా క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. వీళ్ళ మాదిరి గారి విషయంలో పాజిటివ్ వచ్చి లీడర్షిప్ క్వాలిటీస్ బాగా చేశారు ఈ వీక్ అంతానైతే పొగడాలి. నెగిటివ్ ఏంటంటే రితుని జుట్టు పట్టుకొని ఎందుకు కొడతాను అని అన్నారో ఈ పాయింట్ కూడా అడగాలి. ఈ వీక్ ఆమెకు పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెండిటి గురించి మాట్లాడితే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది. ఇమాన్యుయల్ని కెప్టెన్ అయ్యారని పొగడాలి. అండ్ ప్రీవియస్ కెప్టెన్స్ ఉన్నారు కదా, గౌరవ్ని కొంచెం 70% ఓకే బాగానే డీల్ చేశాడు. కాకపోతే సుమన్ శెట్టి అన్న అసలు ఎందుకు కెప్టెన్ అయ్యారు, మీరు అసలు ఏం చేస్తున్నారు హౌస్లో అని తిట్టే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. నాగార్జున ఖచ్చితంగా తిడతారు ఈసారి సుమన్ శెట్టి అన్నని. ఇంకా మేమస్ ట్రోలర్స్ యాక్టివ్గా ఉండండి, ఎందుకంటే పాపం సుమన్ శెట్టి అన్నని నాగార్జున గారు తిట్టారని స్లో బీజిఎంలు వేసుకుంటూ సాడ్ సాంగ్లు వేసుకుంటూ ఇంకా మీరు ట్రెండ్ చేయాలి కదా. సుమన్ శెట్టి అన్న మాట్లాడిన సంచలనమే, కూర్చున్న సంచలనమే, నిల్చున్న సంచలనమే. మీకు అలా చేస్తున్నారు. ఆడే వాళ్ళని కూడా కొంచెం చూపించండి అయ్యా మీరు. తనుజకైతే హ్యూజ్ అప్లాస్ ఇవ్వబోతారు. ఎందుకనంటే ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతుంది అండ్ బాగా టాప్ 1లో ఉంది. అసలు కెమెరా మొత్తం తనుజ చుట్టే తిరుగుతుందండి, లైవ్ మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది. అండ్ ఎపిసోడ్ కూడా తనుజకి రిలేటెడ్లోనే చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూ దగ్గర తనుజ ఉంటుంది. బై పర్సన్ ఉంటుందా లేకపోతే ఆ ఇష్యూస్ అలా క్రియేట్ అవుతున్నాయా మనకు తెలియదు, కానీ తనుజ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద బీబీ హౌస్ అయిపోయింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు, సెంటర్ ఆఫ్ బీబీ హౌస్ అయిపోయింది ప్రస్తుతానికి. వీళ్ళు లోపలికి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, శ్రీజ గారి గురించి వీళ్ళందరి గురించి చెప్పాను కదా, కామనర్స్, వీళ్ళు వెళ్ళి తనుజాని ఢీ కొట్టుతారా లేదా అని అయితే మనం ఇంకా వేచి చూడాలి. ఎప్పుడెప్పుడు కామనర్స్ వస్తారా అని అయితే నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అండ్ ఎప్పుడు వస్తారా, ఏం జరగబోతుందా అనేది కూడా ఉందన్నమాట లోపల. ప్రస్తుతానికి కామనర్స్ లోపలికి వస్తేనే ఎవరైనా ఇద్దరు ఉంచుతారు. ఇద్దరంటే తెలిసిన విషయమే మనందరికీ, శ్రీజాని మాస్క్ మీద ఉంచుతారు. వాళ్ళు వచ్చి తనుజాని టార్గెట్ చేసి తనుజాని పక్కకు నెట్టేసి ఏమైనా శ్రీజాని నిల్చుంటే లేకపోతే మాస్క్ మ్యాన్ అయినా నిల్చుంటే గేమ్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా మారబోయే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ లేకపోతే అందరు తనుజ భజన చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఇంకా షో కూడా కొంచెం బోర్ కొట్టేస్తుందేమో, విన్నర్ ఎవరా అని ముందే తెలిసిపోయినప్పుడు మనకు బోర్ కొడుతుంది కదా, బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. అలా కాకుండా ఎవరు విన్నర్ అనేది తెలుసుకోవాల్సిన ఎగ్జైట్మెంట్గా ఉంటేనే ఆ షో అనేది హిట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరైన కంటెస్టెంట్ అంటే ఇంక శ్రీజానే. ఎందుకంటే బయట చాలా పాపులారిటీ వచ్చింది శ్రీజాకి అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా పెరిగింది. కాబట్టి ఓట్స్ పరంగా కూడా లేదా ఆ అమ్మాయి టాస్కుల విషయంలో కానీ తనుజ కంటే ఎక్కువ ఆడుతుంది. కాబట్టి
శ్రీజానే కరెక్ట్ పర్సన్ తనుజాకి అని నా పర్సనల్ ఒపీనియన్. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? తనుజ గేమ్ విన్నర్ అవుతుందా, లేదా కళ్యాణ్ విన్నర్ అవుతారా, లేదా శ్రీజ ఎంటర్ అయితే శ్రీజ విన్నర్ అవబోతుంది? అసలు మీకు ఏమనిపిస్తుంది? నేను మాట్లాడే పాయింట్స్ అన్నిటితో మీరు అగ్రీ చేస్తున్నారు? నేను మాట్లాడే పాయింట్స్తో మీరు అగ్రి అవ్వకపోతే చెప్పండి, ప్రాబ్లం లేదు. నేను తీసుకుంటాను అని తెలుసుకుంటాను, ఎక్కడ తప్పు మాట్లాడాను అనేది కూడా చూసుకుంటాను. మీరు ఏ సజెషన్స్ ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, తీసుకొని అని మార్చుకుంటూ వెళ్తాను. ఒకవేళ అది మీరు తప్పు అని చెప్తే నేను మళ్ళీ చూసుకుంటాను అన్నమాట, నిజంగా తప్పా లేదా అని చూసుకొని మీరు చెప్పేది కరెక్ట్ అయితే మాత్రమే తీసుకుంటా. లేదు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు కదా కంటెస్టెంట్స్, వాళ్ళని బేస్ చేసుకొని చెప్తే మాత్రం తీసుకోను. నేను అందరి పరంగా చూసి ఎవరు కరెక్టు, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అందరి గురించి మాట్లాడతాను. ఓకేనా? మీకు కానీ నేను మాట్లాడే మాటలు నచ్చుతున్నా అండ్ నేను పెట్టే పాయింట్స్ క్లియర్గా ఉన్నాయా లేదా, నేను ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి, అసలు ఏమున్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేది ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, సబ్స్క్రైబ్ ఒక్కటే కాదు గంట సింబల్ ఉంటుంది కదా అది నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ తెలియక ముందే అప్డేట్స్ అనేవి మీకు తెలిసిపోతూ ఉంటాయి. సరేనా? సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్స్ పెట్టండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.